దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకొస్తే శ్రేయ బుర్కా వేసుకొని బాబు బారసాల ఫంక్షన్‌కి వస్తుంది కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. 'నా తనువున ప్రాణం నీకై' ఎపిసోడ్ నంబర్ 127. శ్రేయ మోహన్ అక్కడే ఉండటం చూసి కంగారు పడుతూ, దేవుడా, మోహన్ నన్ను గుర్తుపట్టకుండా ఉండాలి అని అనుకుంటూ వెళ్తుంటుంది. అలా మోహన్ దాటుకుంటూ వెళ్ళిపోతుండగా మోహన్ తనకు చెయ్యి అడ్డు పెడతాడు. అది చూసి ఇంకా కంగారు పడుతూ మోహన్ వైపు భయంగా చూస్తుంటుంది. మాకు ఎవరికి ముస్లిమ్స్ వాళ్ళతో పరిచయాలు లేవే, మీరెవరు? ఐ మీన్, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు అని అడుగుతాడు మోహన్. అది అది అంటూ తడబడుతూ మాటలు వెతుక్కుంటూ, అది మీ అమ్మగారికి నాకు మంచి పరిచయం ఉంది. మీ బాబు బారసాల ఫంక్షన్‌కి ఇన్వైట్ చేస్తే ఇలా వచ్చాను అని అంటుంది. సాక్షి కూడా వాళ్ళ మాటలు వింటూ మోహన్ పక్కన ఉంటుంది. మా అమ్మకు ముస్లిమ్స్ వాళ్ళతో పరిచయమా అని అనుమానంగా ఆలోచిస్తూ ఉంటాడు మోహన్. మోహన్ ఆలోచనని వెంటనే కట్ చేస్తూ, అయినా ఏంటండి ఇది? గుమ్మం ముందే నన్ను ఇలా పట్టుకొని ఆపుతున్నారు. ఇది నాకు ఎంత అవమానకరంగా ఉందో తెలుసా? అంటూ అటు తెలుగు, ఇటు ఉర్దూ మిక్స్ భాషలో అంటుంది. తన మాటలకి సాక్షి బాధపడుతూ, అయ్యో, తప్పుగా అనుకోకండి. మా మోహన్ ఏదో తెలియక చేశాడు. మీరు వెళ్ళండి అని చెప్పి సాక్షి తనని లోపలికి పంపిస్తుంది. హమ్మయ్య అని అనుకొని శ్రేయ లోపలికి వెళ్తుంటుంది. కానీ మోహన్ ఇంకా అనుమానంగా వెళ్తున్న తన వైపే చూస్తుంటాడు. ఏంటి మోహన్ అది? వచ్చిన బంధువులతో అలాగేనా మాట్లాడేది అంటుంది సాక్షి కాస్త కోపంగా. బాబు గురించి నా భయాలు నాకుంటాయి కదా సాక్షి అని అంటూ ఉండగా వేరే అతిథులు వస్తుంటే ఇక ఆ విషయాన్ని మర్చిపోయి వాళ్ళని రిసీవ్ చేసుకునే పనిలో ఉంటాడు మోహన్. శ్రేయ లోపలికి వెళ్ళి బాబు ఎవరి దగ్గర ఉన్నాడా అని వెతుకుతూ ఉంటుంది. బాబు మైథిలి, కళ్యాణ్, అర్జున్ దంపతుల చేతిలో తిరుగుతూ ఉంటాడు. శకుంతల ఫంక్షన్ ఉత్సాహంతో రెడీ అయి అక్కడికి వచ్చేసరికి బురకాలో ఉన్న తనని చూసి, ముస్లిం అమ్మాయి ఫంక్షన్కి వచ్చిందేంటి? మాకు ముస్లిమ్స్తో అసలు పరిచయాలు లేవు కదా అని అనుకుంటుంది. అంతలోనే రామకృష్ణ గారు అక్కడికి వస్తే భర్తని అడుగుతూ, ఈ ముస్లిం అమ్మాయి ఎవరై ఉంటారండి అని అడుగుతుంది. మోహన్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు శంకుతల, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాడు కదా అంటాడు రామకృష్ణ గారు. అవును, కావచ్చు అంటుంది శకుంతల. వెళ్ళి తనని రిసీవ్ చేసుకో, మళ్ళీ బాగుండదు అంటాడు రామకృష్ణ గారు. సరేనండి అని చెప్పి తన దగ్గరికి వెళ్తుంటే శ్రేయ మైథిలి చేతులకు చేరిన బాబు కోసం ఆశగా చూస్తూ ఉంటుంది. అమ్మా అంటూ శకుంతల శ్రేయ దగ్గరికి వస్తుంది. ఆమెను చూడగానే శ్రేయ మళ్ళీ కంగారు పడుతుంటుంది. నేను మోహన్ వాళ్ళ ఫ్రెండ్నండి. ఇప్పుడే బయట మోహన్ని కలిసి వస్తున్నాను అని కవర్ చేస్తుంది శ్రేయ. మేము కూడా అదే అనుకుంటున్నావమ్మా అంటుంది శకుంతల. ఒక్కసారి బాబునిస్తారా మేడం, చూస్తాను అంటుంది. అలాగేనమ్మా, బాబు వాళ్ళ దగ్గరున్నాడు, పద తీసుకెళ్తాను అని చెప్పి శ్రేయ చేయి పట్టుకొని కళ్యాణ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. శ్రేయ కళ్యాణ్ మైథిలిని చూసి ఇంకా టెన్షన్గా చేతులు నలుపుకుంటూ ఉంటుంది. ఇదిగో అమ్మా, నీ ఫ్రెండ్ మోహన్ వాళ్ళ కొడుకు అని బాబుని చూపిస్తుంది శకుంతల. మైథిలి ఒడిలో కేరింతలు కొడుతున్న తన కొడుకుని చూడగానే శ్రేయ ప్రాణం ఉప్పొంగిపోతుంటుంది. కానీ కళ్యాణ్ మాత్రం అతని స్కానింగ్ కళ్ళతో తనని పరీక్షగా చూస్తుంటాడు. బాబుని చూసి తన కళ్ళు సంతోషంతో నవ్వడం, టెన్షన్తో చేతులు నలుపుకోవడం గమనిస్తుంటాడు. మైథిలి కూడా తనని చూస్తుంది, కానీ నిజంగానే మోహన్ ఫ్రెండ్ అన్నట్టుగానే మామూలుగా ఉండిపోతుంది. అర్జున్, సంజన కూడా తనని గుర్తుపట్టలేక మామూలుగా చూసి ఊరుకుంటారు.
అంతలో బాబు ఏడుస్తుంటే, అయ్యో! వద్దు నాన్న అంటూ మైథిలి బాబుని ఆడిస్తుంటుంది. కానీ బాబు ఏడుస్తుంటే ఆ తల్లి మనసు ఆగలేక గబుక్కున తన ఒడిలో ఉన్న బాబుని చేతిలోకి తీసుకుంటుంది. మైథిలి, శకుంతల, అర్జున్, సంజన అది చూసి ఆశ్చర్యపోతుంటే కళ్యాణ్ మాత్రం నవ్వుకుంటూ, మనిషి ఎంత దుర్మార్గురాలైనా కడుపు తీపి మాత్రం స్వార్థం కోరుకోదు కదా అని అనుకుంటాడు. శ్రేయ బాబుని హత్తుకొని ప్రేమగా లాలిస్తూ ఉంటుంది. అది చూసి మైథిలి వాళ్ళు ఇంకా ఆశ్చర్యపోతుంటారు. కొన్ని క్షణాలకి శ్రేయ కూడా వాళ్ళ ఆశ్చర్యాన్ని గమనించి, అంటే నాకు పసిపిల్లలంటే చాలా ఇష్టం. బాబు ఏడుస్తుంటే చూసి ఊరుకోలేకపోయాను. ఏమీ అనుకోకండి అని అంటుంది. సరేనమ్మా, బాబుని కాసేపు ఎత్తుకో అని అమ్మ మైథిలి, సంజన మీతో కొంచెం పని ఉంది ఇలా రండి అని చెప్పి శకుంతల గారు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళిపోగానే శ్రేయ సంతోషపడుతూ బాబుని ఇంకా ఆలింగనం చేసుకుంటుంది. ఇక కళ్యాణ్ కూడా అర్జున్తో మాటల్లో మునిగిపోతున్నట్టుగా నటిస్తూ ఒక పక్క శ్రేయని చూస్తుంటాడు. శ్రేయ వాళ్ళు మాటల్లో ఉన్నారనుకొని బాబుని ఎవ్వరూ చూడని ఒక దగ్గరికి తీసుకువెళ్ళి పాలిస్తుంటుంది. కళ్యాణ్ మాత్రం తన ప్రతి కదలికను గమనిస్తూనే ఉంటాడు, కానీ బయటపడడు. సూర్య రూమ్లో ఒంటరిగా కూర్చొని రోడ్డు మీద జ్యోతి, క్రాంతితో జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకొని ఏదో బాధతో కూడిన ఆలోచనలో ఉండిపోతాడు. జెస్సీ అందంగా రెడీ అయి ఆ రూమ్లోకి వచ్చి ఇంకా రెడీ కాని సూర్యని చూస్తూ, ఏంటి సూర్య, ఇంకా అలాగే ఉన్నావు? మోహన్ వాళ్ళ ఇంటికి బారసాల ఫంక్షన్కి వెళ్దామన్నావు కదా, నువ్వు ఇంకా రెడీ కాలేదేంటి అంటూ దగ్గరికొస్తుంది. జెస్సీ అడిగే వరకు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయిన సూర్య, సారీ జెస్సీ, నాకు గుర్తులేదు, కాసేపట్లో రెడీ అయి వస్తాను, కాస్త వెయిట్ చేయి అంటూ లేస్తాడు. ఏమైంది సూర్య నీకు? అంత పరధ్యానంలో ఉన్నావేంటి? రాత్రి క్రాంతి వాళ్ళు అమ్మ కలిశారు కదా, ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అని అనుమానంగా అడుగుతుంది. అది అదేం లేదు జెస్సీ, నేనేదో బిజినెస్ వ్యవహారాల గురించి ఆలోచిస్తూ ఫంక్షన్ గురించి మర్చిపోయాను. వెంటనే రెడీ అయి వస్తాను కదా, నువ్వు హాల్లో వెయిట్ చేయి అని చెప్పి టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్తాడు. సూర్యని చూస్తే ఏదో అనుమానంగా ఉంటుంది. ఇండియా వచ్చిన దగ్గర నుంచి సూర్య నాకు కొద్ది కొద్దిగా దూరం అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఇంతకు ముందులా నాతో క్లోజ్గా ఉండటం లేదు. సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటూ ఆలోచిస్తుంటుంది జెస్సీ. ఇక్కడ శ్రేయ పాలిచ్చిన కొద్దిసేపటికి తర్వాత ఒక పక్కన నిలబడి ఉంటే బాబు అందరి బంధువుల చేతిలో తిరుగుతూ ఉంటాడు. శ్రేయ బాబుని చూస్తూ ఓ పక్కగా నిలబడి ఉంటుంది. కళ్యాణ్ అర్జున్తో మాట్లాడుతూనే ఒక పక్క శ్రేయాని గమనిస్తూనే ఉంటాడు. ఇక పంతులు గారు కూడా వచ్చి బాబు బారసాల కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తుండగా సూర్య, జెస్సీ అక్కడికి చేరుకుంటారు. మోహన్ సూర్య వాళ్ళని కూడా రిసీవ్ చేసుకొని సూర్యని హక్ చేసుకొని, పదా సూర్య, పదా జెస్సీ అంటూ లోపలికి తీసుకొని వస్తాడు. తమ్ముణ్ణి చూడగానే మైథిలి సంతోషపడుతూ, బాగున్నావా సూర్య అని ఆప్యాయంగా పలకరిస్తుంది. బాగున్నానక్క, చెర్రీ ఎలా ఉన్నాడు అని మేనలుడు గురించి ఇష్టంగా అడుగుతాడు. బాగున్నాడు అని చెప్పి, నువ్వు బాగున్నావా జెస్సీ అని అడుగుతుంది మైథిలి. హా, బాగున్నాను అని అంటుంది ఏదో ముక్తసరిగా. అంతలోనే అక్కడికి కళ్యాణ్ వస్తాడు. సూర్య, కళ్యాణ్ మొహాలు చూసుకుంటారు కానీ సూర్య మాట్లాడకుండా తల తిప్పుకుంటాడు. కళ్యాణ్ కూడా కాస్త బెట్ చేస్తూ, నీకు బాగా ఎక్కువైందిరా బామర్ది అని మనసులో తిట్టుకుంటాడు. జెస్సీ మాత్రం కళ్యాణ్ చేతిలో తండ్రి చావు దెబ్బలు తినడం గుర్తొచ్చి కళ్యాణ్ వైపు ద్వేషంగా చూస్తుంటుంది. కళ్యాణ్ కూడా తన మొహంలో కనిపిస్తున్న ద్వేషాన్ని, కోపాన్ని గమనిస్తుంటాడు. తర్వాత మైథిలి చెల్లెలు చంద్రిక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు.
చంద్రిక దంపతులు కళ్యాణ్తో మాట్లాడడం, కళ్యాణ్ కూడా వాళ్ళని నవ్వుతూ రిసీవ్ చేసుకోవడం కనిపిస్తూ ఉంటుంది. తమ్ముణ్ణి చెల్లెల్ని చూసుకొని మైథిలి కూడా సంతోషపడుతుంటుంది. శ్రేయ మాత్రం ఎక్కడ తనని గుర్తుపడతారా అని టెన్షన్తోనే ఓ పక్కగా నిలబడి చూస్తుంటుంది. కొద్దిసేపటికి మోహన్ సాంప్రదాయమైన వస్త్రాలు ధరించి అందంగా ముస్తాబు చేసిన బాబుని ఒడిలో కూర్చోబెట్టుకొని పంతులు గారి దగ్గర ఎదురుగా పూజలో ఉంటాడు. శకుంతల, రామకృష్ణ గారు కూడా మోహన్కి అటుపక్క ఇటుపక్క కూర్చొని పూజ చేయిస్తూ ఉంటారు. మోహన్ చెల్లెలు, బావ వాళ్ళ పక్క నిలబడి ఆ కార్యాన్ని సంతోషంగా చూస్తుంటారు. బురకాలో ఉన్న శ్రేయ మాత్రం మోహన్ ఒడిలో కేరింతలు కొడుతున్న బాబుని ఆప్యాయంగా చూస్తూ నిలబడుతుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ బాబుని ఆశీర్వదిస్తూ ఉంటారు. కొద్దిసేపటికి బాబుకి పేరు నిత్విక్ అని పెడుతూ మోహన్ బియ్యంలో నిత్విక్ అనే పేరు రాస్తాడు. నిత్విక్ పేరు బాగుంది అని శ్రేయతో సహా అందరూ అనుకుంటారు. బాబుకు జరుగుతున్న ఆ బారసాల ఉత్సవాన్ని చూసి శ్రేయ కూడా సంతోషపడుతుంటుంది. మైథిలి పక్కన కూర్చున్న కళ్యాణ్ కూడా ఆ బారసాల ఫంక్షన్ చూస్తుంటే చిన్నప్పుడు చెర్రీకి బారసాల చేయడం, దానికి మైథిలిని దూరంగా పెట్టడం గుర్తొచ్చి పక్కనే ఉన్న గెనిమిని బాధగా చూస్తాడు. ఏమైంది అన్నట్టుగా మైథిలి అడుగుతుంది. కళ్యాణ్ తన చేయిని చేతిలోకి తీసుకొని, మన చెర్రీ ముచ్చట్లన్నీ నువ్వు చాలా మిస్ అయ్యావు కదా ఎనిమి అని అడుగుతాడు. నేనన్నా పక్కన ఉండి చూశాను కళ్యాణ్, కానీ పాపం శ్రేయ అసలు ఇక్కడ లేనే లేదు కదా, తను ఎంత బాధపడుతుందో అంటుంది మైథిలి. కళ్యాణ్ నవ్వి శ్రేయ వచ్చిన విషయం మైథిలి కూడా చెప్పకుండా మౌనంగా ఉంటాడు. ఓ పక్కనే ఉన్న శ్రేయ వైపు కళ్యాణ్ చూడగానే తన కళ్ళలో బాబు మీద ప్రేమతో కన్నీళ్లు కనిపిస్తుంటాయి. నువ్వు బాబు మీద ఇదే ప్రేమని చూపిస్తూ ఉండి శ్రేయ, ఎప్పటికైనా మోహన్ నువ్వు ఒకటైపోతారు అని అనుకుంటాడు మనసులో. కళ్యాణ్ ఆ ఆలోచనలో ఉంటే సూర్య పక్కన కూర్చున్న జెస్సీ మాత్రం కళ్యాణ్ మీద ద్వేషం పెంచుకుంటూ కోపంగా చూస్తుంటుంది. కొద్దిసేపటికి మోహన్ బాబుని పూలతో అలంకరించిన ఉయ్యాలో పడుకోబెట్టి ఆ మహోత్సవాన్ని పూర్తి చేస్తాడు. ఉయ్యాలో పడుకున్న బాబు దగ్గరికి జంటలుగా వచ్చి అక్షింతలు వేసి బాబుని ఆశీర్వదిస్తూ ఉంటారు. బాబుకి అందుతున్న ఆశీర్వాదాలు చూసుకొని మోహన్ కూడా సంతోషపడుతూ మళ్ళీ అంతలోనే వాడికి కన్న తల్లి ప్రేమ దూరం అవుతున్నందుకు మనసులో ఎక్కడో చిన్నగా బాధపడుతుంటాడు. ఆ బాధను తొలగిస్తూ సాక్షి మోహన్ పక్కకు వచ్చి నిలబడి, బాబు ఫంక్షన్ చాలా బాగా జరిగింది మోహన్ అని అంటుంది. అవును అని అంటాడు తనని చూసి నవ్వుతూ. తర్వాత మోహన్కి ఏవో పనులు పడితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో బాబు ఏడుస్తుంటే సాక్షి బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. అలా బాబు ఏడుస్తుంటే ఈ తల్లి మనసు బాధపడటం మొదలవుతుంది. బాబు మళ్ళీ అందరి చేతుల్లో మారుతుంటాడు, కానీ వాడి ఏడుపు మాత్రం మానడం లేదు. ఇక ఆ ఏడుపు చూసి శ్రేయ ఆగలేక వాళ్ళ బంధువుల నుంచి బాబుని ఎత్తుకొని, బాబుని నేను ఆడిస్తాను, మీరు వెళ్ళి భోజనాలు కానివ్వండి, బయట భోజనాలు పెడుతున్నారు అని అంటుంది. సరేనమ్మా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. శ్రేయ ఎవరూ గమనించకుండా బాబుని చాటుగా తీసుకెళ్ళి మళ్ళీ పాలు పడుతుంటుంది. కళ్యాణ్ మాత్రం అదంతా గమనిస్తూనే ఉంటాడు. మరి కొద్దిసేపటికి ముఖ్యమైన బంధువులు, స్నేహితులు తప్ప మిగతా వారందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు. బాబు ఎవరి దగ్గర ఉన్నాడు అంటూ మోహన్ వస్తుంటే కళ్యాణ్ కావాలని చెప్తూ, ఆ ముస్లిం అమ్మాయి బాబుని అటువైపు తీసుకువెళ్ళింది మోహన్, ఒకసారి అటు వెళ్ళి చూడు అని అంటాడు. తను తీసుకుందా అంటూ మోహన్ అటుగా వెళ్ళేసరికి శ్రేయ బాబుకి తన రొమ్ము పట్టి పాలు పడుతూ మోహన్ కంట పడుతుంది. మోహన్ రియాక్షన్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మెంటలోడు తక్కువడు కాదు కదా, పాపం ఎలా ఇరికిస్తున్నాడో చూడండి.
ఫైనల్‌గా ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.